జంట నగరాలు. కొద్ది రోజుల్లో 3వ నగరం కూడా అవుతుంది, సుజాత నగరం. థర్డ్ సిటీ అంటారే, ఇప్పుడు హైదరాబాద్ 4th సిటీ లాగా. ఈ మూడింటిని కలిపి మనం కార్పొరేషన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ, మన కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గమే కాకుండా జిల్లా మొత్తానికి కూడా ఇది ఉపయోగదాయకమైనటువంటి కార్పొరేషన్. అంటే ఉపయోగం ఆ విధంగా ఉంటుంది, ఎందుకంటే జిల్లా కేంద్రం కాబట్టి. అలాగే మనకి ఇంత సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, దీనికి కృషి చేసినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారు, అలాగే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా మన జిల్లా మంత్రులు, మన ఇన్ఛార్జ్ మంత్రి. వీళ్ళందరూ కూడా వాళ్ళ సహకారం లేదే మనకి ఈ కార్పొరేషన్ వచ్చేది కాదు. ఎందువల్లంటే దీనికి 2 సార్లు క్యాబినెట్ కూర్చోవాల్సి వచ్చింది. అందరూ సహకరించబట్టి మన మంత్రులందరూ, మన జిల్లా మంత్రులందరూ కూడా ఒక్కళ్ళు నో అన్నా సరే అది ఆగిపోయింది. ఒక్కళ్ళు కూడా నో అనకుండా నేను అంతకుముందే శ్రీనివాసరెడ్డి గారిని, తుమ్మల గారిని, బట్టి గారిని, ముఖ్యమంత్రి గారిని అనేక పర్యాయాలు మన రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ రోజు మన క్యాబినెట్ ముందు కూడా అందరిని కలిసి చెప్పారు. ఆ రోజు మన రేపు క్యాబినెట్ అనగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా అందరి సహకారంతో మనం కార్పొరేషన్ని సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమందికి సందేహాలు ఉన్నాయి, వాటిని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఎందువల్లంటే ప్రధానంగా 3, ఆ 3లో ఒకటి, దీనివల్ల ట్యాక్సులు పెరుగుతాయి, మాకేమిటి ఉపయోగం అనేది కొంతమందికి ఉంటుంది. నేను మనం చేసేది ఏంటంటే, మీ ద్వారా ఎప్పుడైనా సరే పట్టణీకరణ, నాగరికీకరణ జరగకుండా తప్పదు. ఖచ్చితంగా పెరిగే కొద్దికి పట్టణాలు అవుతాయి. మరి అంతకుముందు కూడా మరి మున్సిపాలిటీ లేదు మనకి. అప్పుడు కూడా మున్సిపాలిటీ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. కార్పొరేషను అంటే నగరం అయిన సందర్భంలో కూడా ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి అనేది మన సామాజిక నడకలో, సామాజిక గమనంలో అభివృద్ధి అనేది ఒక ఎసెన్షియల్, అత్యావశ్యకమైనటువంటి భాగం. దానిలో భాగంగానే ఇవాళ ట్యాక్సులు అనేది మనం అనుకున్నంత భరించలేనంత ట్యాక్సెస్ ఉండవు. అది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఖమ్మం చూస్తున్నాం, ఉంది కదా, మనం ఖమ్మం మనకంటే పెద్దది కదా, అక్కడ వాళ్ళు భరించగలుగుతున్నారు, మనకి అంత కూడా ఉండదు. ఆ టౌన్ బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి కొద్దిగా వయామీడియా టౌన్స్ లో, కార్పొరేషన్ లో కూడా మన మున్సిపాలిటీలు చూస్తాం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ లాగా. అలా మనం ఇంకా ఆ గ్రేడ్ అవలా. కాబట్టి ట్యాక్సులకి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కొద్దిగా పెరిగిన కార్పొరేషన్ పేరుతో మనకు వచ్చే నిధులు, విపరీతమైన నిధులు వస్తాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇన్ని ఉన్నాయి, ఎలా ఇవ్వాలని అనుకోవడం కుదరదు. నిబంధన కార్పొరేషన్ స్పెషల్ ఫండ్ ఇవ్వాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఎక్కువ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? గ్రామ పంచాయతీలు కూడా ఇన్ని పంచాయతీలను లెక్కేసుకుని ఇస్తారు, ఇంత జనాభా అని లెక్క కాదు. ఎక్కువ జిల్లాలు ఎందుకు చేస్తారు చెప్పండి? ఎక్కువ జిల్లాలకు కూడా అంతే, సెంట్రల్ గవర్నమెంట్ ఆ లెక్కలు ఉంటాయి. ఆ విధంగా
కార్పొరేషన్ వలన మనకి నిధులు ఎక్కువ రావడానికి వీలుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆ నిధులు దానివలన అభివృద్ధి మరింతగా, ఇప్పుడేమో ఇరుకు అభివృద్ధి ఉంటుంది, అంటే ఇప్పుడు ఇరుకుతో కూడిన అభివృద్ధి, అంటే పూర్తి స్థాయి కాని అభివృద్ధి.